కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మరి మన మధ్యలో ఉన్న శ్రీలత అక్కయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవ. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నాయన మేము ఇక్కడ చిన్న మందగా కూడుకుంటున్నాము ప్రభువ. తండ్రి, ఈ విధంగా కూడుకుంటున్నామంటే అది నీ యొక్క ఉచితమైన కృప, కనికరము తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి, రానయ్యున్న బిడ్డలను నాయన సకాలంలో నడిపించండి నాయన. తమ్ముడు చెప్పుచున్న మాటలు నాయన మేము మా హృదయంలో భద్రపరచుకొని పదిలపరచుకొని నాయన వాటిని అనుసరించి జీవించే జీవితాలు మాకు దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎందరో నిద్రించుచున్నారు. నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు దేవా. ఇదిగో నా తండ్రి, నాయన ఈ దినము ఈ విధంగా కూడుకుంటున్నామంటే తండ్రి, ఇక్కడ నాయన ఆరాధనలో నాయన సంవత్సరం నాయన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకొని చుండగా నాయన మీరే తోడు నీడగా ఉండమని నాయన మీకే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించి సహకరించినటువంటి మరి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాటలతో దేవుని మహిమపరుచుకుందాం. కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. ఋతువులెందుకు, కాలాలెందుకు, పూలెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. చంద్రుడెందుకు, రాత్రుడెందుకు, పగలు ఎందుకు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రుడెందుకు, పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని,
ఆ దేవుని పని నీవు చేయాలని, రాత్రి పగలు దేవుడే చేసెనని. ఆ దేవుని పని నీవు చేయాలని, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మన మధ్యలో నిత్యం వచ్చి మరొక పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. గతమే నువ్వే మరిచిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరిచిపోయావు. దేవుళ్ళో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. దేవుళ్ళో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవునికి భాగమే. దేవుని కణమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెతికారు. దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే, అది నాలోనే. దేవుని కణమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెతికారు. దేవుని భాగం ఉన్నది ఒక్క నీలోనే, అది నాలోనే. నువ్వు నేను మనమిద్దరం ఆత్మలే, ఆత్మే ఎవరికి ఎన్నడూ దొరకదే. ఆత్మనే పట్టగలవా, దైవ కణమునే పట్టగలవా, జీవమే పోయగలవా, శవాలనే లేపగలవా. నీ చేత కాదంది బైబిలే, నీ చేతులెత్తాలి దానికే. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. నువ్వే మరిచిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరిచిపోయావు. దేవుళ్ళో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉంది నీకు స్థలంగా. దేవుళ్ళో ఉన్నావు నిజంగా, తన ఆత్మే అందుకున్నాడు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవునికి భాగమే.
అధిక బలముంటే నేడు 70-80 ఏళ్ళే. ఆయుష్కాలమంతా ఆయాసం దుఃఖమే. నీ చేత కాదండి బైబిలే, నీ చేతులెత్తాలి దానికే. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. గతమే నువ్వే మరిచిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరిచిపోయావు. దేవునిలో ఉన్నావు నిజంగా, తన ఆత్మ ఉన్నది నీకు స్థలంగా. దేవునిలో ఉన్నావు నిజంగా, తన ఆత్మ ఉంది కొన్నాడు స్థలంగా. నీలో వస్తున్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చెయ్యకపోతే శిక్ష ఉంటుందిగా, రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. తల్లిదండ్రులేకే ముందు నిన్ను చూశాడుగా, మంచి చెడులు మేలు కీడు చేయనప్పుడే రాశాడుగా. ఊరి పేరు తల్లిదండ్రులేక ముందే నిన్ను చూసేశాడుగా, మంచి చెడులు మేలు కీడు చేయనప్పుడే రాశాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా, అందుకొరకే క్రీస్తు నందు సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సారించి జీవగ్రంథమందు పేరు లిఖించుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరం చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరం చేసేయాలిగా. ప్రతి వాని క్రియలను
కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా, రాసిన క్రియలను చేసి నీడలా మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 121 సాంగ్ పాడుకున్నాం. 121. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. నువ్వొస్తావని ఆ దేవుడే చేశాడుగా, ఈ లోకానికి నువ్వేమీ తేలేదుగా. నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా, సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే, కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా.
అంటున్నాడంటవా అని, నువ్వు తన గురించి నువ్వు చెబుతావని, నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. థ్యాంక్ యూ. పాట పాడి వినిపించిన సోదరు ప్రిన్సీ గిరేసి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో మరొక పాటను పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజలక్ష్మమ్మ గారు వచ్చి ఒక పాట పాడి వినిపించాల్సిందిగా కోరుచున్నాను. 188. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలండి. పాటల పుస్తకం నుంచి 188 సాంగ్. వశం, నీ ఆయువే ఒక క్షణం, దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా, రాసిన క్రియలను చెయ్యకపోతే శిక్షుంటుందిగా, రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా, నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం.
చేసిన క్రియలున్నాయిగా, అందుకొరకే క్రీస్తునందు సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సారించి జీవ గ్రంథమందు పేరు లిఖించుకోవాలిగా. నీవు ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. తండ్రి రాసినది యేసు చేసెనుగా, మన కొరకు రాసినది మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినది యేసు చేసెనుగా, మన కొరకు రాసినది మనమందరము చేసేయాలిగా. ప్రతి వాని క్రియలను బట్టి జీతమిస్తానన్నాడుగా. నరకానికి జారిన వారికి ఏ పనిక ఉండదుగా. ఊపిరుండగానే పని చేసి దేవుడిచ్చి కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చెయ్యకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. థ్యాంక్ యూ అండి. పాట పాడి వినిపించినటువంటి మరి రాజలక్ష్మమ్మ గారికి అలాగే వాసవక్క గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మరి మీరంతా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మన మధ్యలో పెద్దలు దైవ సేవకులు ఉన్నారు. మరి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. మరి దైవ సేవకులు విజయ్ పీటర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ మీ చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తపరచండి. మన మధ్యలో ఉన్నటువంటి మరి శ్రీలత అమ్మగారు వచ్చి పాట పాడి వినిపించవలసిందిగా ఈ సమయాన్ని అమ్మగారికి ఇస్తున్నాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి.
పరచితి, ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నాంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. థాంక్యూ. పాట పాడి వినిపించినటువంటి శ్రీలతమ్మ గారికి సంబంధం అండి. ద లార్డ్ హోలీ చర్చ్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ పాట పాడి వినిపించవలసిందిగా ఈ సమయాన్ని వాళ్ళకి ఉపయోగిస్తాం. అందరికీ వందనాలండి. కరుణాగల యేసయ్య అనే పాట అందరికి మనం వచ్చేస్తాం. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా.
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణాగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అందరికీ వందనాలు. పాట పాడి వినిపించినటువంటి ఓకే అండి. మరి క్రీస్తు సంఘం, మరి విజయ్ పీటర్ గారి సంఘం నుంచి వచ్చినటువంటి ఒకరు ఎవరైనా మరి ఈ కార్యక్రమం గురించి ప్రార్థించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను. అదేవిధంగా మరి ద లార్డ్ హోలీ చర్చ్ నుంచి వచ్చినటువంటి పురుషులలో ఒకరు మరి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను. ముందుగా మరి లక్ష్మి గారు వచ్చి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. ముందుగా దేవునికి వందనాలు, వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల దేవుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, నీ సమాధాన పాదాలకు అనేకమైన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కార్చి కాపాడి మీరు ఎక్కడి చాటున మరుగుపరుచుకున్నారు తండ్రి, మీకు వందనాలు. సంవత్సరం అంతా కూడా మీరు యొక్క మందిరాన్ని మీరు కార్చి కాపాడారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమయం చూడక ఎందరో నీ చెంతకు వచ్చారు ప్రభా, అందులో మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నా ప్రభా. నాయన మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మందిరం చుట్టూ నీ అగ్ని, నీ ఆత్మను ఉంచండి ప్రభా, వందనాలు. మరి చక్కటి వాక్యంతో, చక్కటి పాటలతో మీరు మహిమ పొందండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. దేవా మరి నాయన మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను, దైవజనులను, పాటలు వాడిన బిడ్డలను అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని మహిమ పొందుతారని మరి ఆరంభించిన ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా నీడగుండి వాక్యంతో మాట్లాడతారని మహిమ, ఘనత, ప్రభావం నీకు అర్పిస్తూ మా ప్రభు, మా రక్షకుడు క్రీస్తు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రార్థించి మరి సహకరించినటువంటి లక్ష్మీ అమ్మగారికి మరి సంఘం తరపున, సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ద లార్డ్ హోలీ చర్చ్ నుంచి పురుషుల్లో ఒకరు వచ్చి ప్రార్థించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. అందరికీ క్రీస్తు పేరట నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి ప్రభా వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ దినం వరకు తండ్రినైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి నా విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు మా పనులంతట్లోనైనా, మా ప్రయాణాలంతట్లో తోడుగా ఉండి సురక్షితంగా, క్షేమంగా మా గృహాలకి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ పిల్లలందరం ప్రభా మేము కలిసి ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో మీ సన్నిధానానికి కూడి వచ్చాం. మీ దాసుని ద్వారా ప్రభా ఎన్నో విలువైన మాటలను మాకు అందించండి. మీ వాక్యాన్ని బట్టి
మా బ్రతుకులను సరిచేసుకుంటూ మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క మీ కుమార్తెను మీ యొక్క కుమారుని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. విన్న ప్రతి మాటను ప్రభా తండ్రి, సమాజంలో మీ త్యాగాన్ని మీ ప్రేమను ప్రభా మేము చూపించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ లోకానికి దూరంగా బ్రతుకుతూ మీ ప్రేమకు మీ సన్నిధానికి ప్రభా దగ్గరగా మేము బ్రతుకుటకు సహాయాన్ని దయచేయండి. ఈ కార్యక్రమం అంతా కేవలము మీకు మహిమకరంగా ఇక్కడున్న మా అందరి ఆత్మలకు రక్షణకరంగా జరుగుటకు సహాయాన్ని దయచేస్తారని ఇచ్చిన ప్రార్థన మారషకుడును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించి సహకరించినటువంటి సహోదరులకి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శాంతి గారు వచ్చి పాట పాడి వినిపించాల్సిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. దయచేసి పిల్లలు దయచేసి కింద కూర్చోగలిగిన వారు మరి కూర్చుంటే మరి పెద్దలకి అవకాశం ఉంటుంది కూర్చోడానికి. కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది, అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలని మనవి. కింద కూర్చోగలిగిన వారు దయచేసి కింద కూర్చోండి. ముందు కూర్చోండి అమ్మ, మీరు ముందు కూర్చో. నటనాలయంగా
పాట పాడి వినిపించినటువంటి థ్యాంక్ యూ సార్. ఓకే, మరి వాక్యపట్నం చేసుకుందామండి. వాక్యపట్నంలోనికి వెళ్ళిపోదాం. మరి మొదటి వాక్యపట్నము కీర్తనల గ్రంథము 136 అధ్యాయము. మరి మొదటి వచనము, మొదటి వాక్యపట్నము కీర్తనల గ్రంథము 136 అధ్యాయం మొదటి వచనము మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి సంజీవరావు గారు మరి చదివి వినిపిస్తారు. అదేవిధంగా రెండవ వాక్యపట్నము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు విజయ్ పీటర్ గారు చదివి వినిపిస్తారు. అదేవిధంగా మూడవ వాక్యపట్నము మొదటి తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయము 18వ వచనము మరి సేవకులు మహేష్ గారు చదివి వినిపిస్తారు. మరి 4వ వాక్యపట్నము లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము మరి రాణి గారు చదివి వినిపిస్తారు. ముందుగా మరి మొదటి వాక్యపట్నము కీర్తనల గ్రంథము 136 అధ్యాయము మొదటి వచనము మరి సేవకులు సంజీవరావు గారు మరి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 136వ కీర్తన ధ్యానపూర్వకంగా చదువుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఆయన వెన్నిటిలో దీవించునుగాక. ఆమేన్. మొదటి వాక్యపట్నాన్ని చదివి సహకరించినటువంటి మరి సంజీవరావు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రెండవ వాక్యపట్నము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు విజయ్ పీటర్ గారు చదివి వినిపిస్తారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకున్న పిల్లల. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినిచుండ్రి. ఓకే, రెండవ వాక్యపట్నాన్ని చదివి వినిపించినటువంటి మరి దైవ సేవకులు మరి విజయ్ పీటర్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మూడవ వాక్యపట్నంగా మొదటి తెస్సలోనికలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మహేష్ గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి కంటిన్యూషన్ ఉంది. 18 వచనాలు చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. మరి ఒక వాక్యపట్నం ఉందండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరి రాణి గారు చదివి వినిపించాల్సిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. ముందుగా దేవాదేవునికి వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు. వైద్యుడైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 4వ వాక్యపట్నాన్ని చదివి వినిపించినటువంటి మరి సహోదరి లక్ష్మి గారికి రాణి గారికి క్షమించండి రాణి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో మరి వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా ప్రసాద్ గారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ గారు వచ్చి మరి వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా ఈ సమయాన్ని మరి సహోదరులకు ఇస్తున్నాను. పరిశుద్ధుడు వారి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతయు మమ్మల్ని అందరినీ మీ కాపుదారులో భద్రపరిచి ప్రభువా ఎంతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన స్థానం బట్టి కూడా వందనాలు ప్రభువా. ఇంతవరకు చదివిన వాక్యాలను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థించినటువంటి మరి సహోదరులు మరి ప్రసాద్ గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. దయచేసి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీ పిల్లలను కూడా మీ దగ్గర మరి జాగ్రత్తగా మరి వారిని కంట్రోల్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి వెంకటయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి నరేష్ అన్ని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి దైవ సేవకులు ఎవరైనా ఉంటే మరి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. దైవ సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. ముందుగా నా ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాయండి. ఇప్పటికీ ఈ రోజుకి సంవత్సరం అవుతుందండి ఇక్కడ సేవ ప్రారంభించి. దాని నిమిత్తం దేవునికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు
తెలియజేస్తున్నాను. మేమేమైతే నేర్చుకోబోతున్నామో, మేమేమైతే వినబోతున్నామో ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని మీ లోకాన్ని చేరే అవకాశాన్ని ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ కల్పిస్తారని, అలాగే తండ్రి మేము చదువుతున్నప్పుడు మీ మాటలు అర్థం చేసుకొనగలుగుటకు సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మీరు వచ్చిన వేళ విశేషం అన్నీ చెప్పుకోదగినవి ఏమైనా ఉన్నావంటే కృతజ్ఞతే, అంతకు మించి ఏముండదండి. దేవునికి మనం ఏమి ఇవ్వగలదండి? దేవునికి ఇచ్చేవి ఏమైనా ఉన్నాయా? దేవునికి ఇవ్వగలిగినవి ఏమైనా ఉన్నాయా? ఆ హృదయం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో కూడి ఉండాలి. కాబట్టి మనం విరిగి నలిగిపోయిన హృదయంతో కృతజ్ఞత చెప్పగలిగేలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా విరిగి నలిగిపోయిన ఒక ఆయన ఉన్నాడంటే, విరిగి నలిగిపోయిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారి కంటే ముందు వెన్నుపోటులండి, మామూలు పోటులు కాదు. ఆయనకి సొంత కొడుకే సొంత కొడుకే చంపడానికి చూశాడు ఆయన. ఆయన చెప్తాడండి, ఆయన మాట్లాడతాడు. ఆయన మరి మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో ఏమంటారంటే, కీర్తనల గ్రంథం 136, యెహోవా దయాళుడు, ఆయనకు ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే అండి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి అంటే, కృతజ్ఞత అనేది ఏ విధంగా చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి అంటే, మనిషి బాగుంటేనే కృతజ్ఞత చెప్పాలా? నాకు మేలు జరిగితేనే కృతజ్ఞత చెప్పాలా? నాకు మేలు జరిగినప్పుడే కృతజ్ఞత చెప్పాలా? కాదు కదండి. అలా అని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, భక్తుల చరిత్రలన్నీ చదివినప్పుడు వాళ్ళకి ప్రత్యేకించి ఏదో మేలు జరిగితే ఏమీ కృతజ్ఞత చెప్పలేదంటే, మేలు చేసినందుకు ఏమి కృతజ్ఞత చెప్పలేదు. ఎందుకు చెప్పారు కృతజ్ఞత? దేనికి చెప్పారంటే, దేవుడు వారిని భూమి మీదకి పంపి పని అప్పగించినందుకు మాత్రమే చెప్పారు. అర్థమవుతుందంటే, దేవుడు వారిని భూమి మీదకి పంపి పని అప్పగించినంతకే చెప్పారు. ఇప్పుడు మీరు మొట్టమొదటిగా అవ్వమ్మని చూసుకుంటే, అవ్వమ్మకి ఏం మేలు జరిగింది? దేవుడు పిల్లల్ని కనాలనుకున్నాడు కదండి. దేవుడు కావాలనుకున్నాడు కదా పిల్లల్ని. అవ్వమ్మ ఏమన్నా కావాలనుకుందా? లేదు. మరి అవ్వమ్మ పిల్లల్ని కన్నప్పుడు దేవునితో ఏమన్నది? యెహోవా దయ వలన. ఇప్పుడు అవ్వమ్మను తయారు చేసినప్పుడు కానీ, అవ్వమ్మని ఆయన దేవుడితో మాట్లాడినప్పుడు కానీ ఏమైనా ఇదిగో నువ్వు పిల్లల్ని కనాలి, నీ మనసులో ఇది పెట్టానని ఏమని చెప్పారండి దేవుడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు? మొట్టమొదట ఆదాము గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆదాము గారి దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇక్కడ ఈ కారణాన్ని మనం గనక ఆలోచించగలిగితే, వీళ్ళిద్దరూ నాకు ఇది కావాలనేమి భూమి మీదకి రాలేదంటే, వీళ్ళిద్దరిని ఏదైనా తోటలో పెట్టడం కూడా నాకు ఇది కావాలి, మీరు ఇది చెయ్యాలి అని దేవుడు ప్రత్యేకించి ఫోర్స్ చేసి ఏం పెట్టలేదు. ఎక్కడ ఫోర్సింగ్ అనేది ఏం కనిపించదంటే, ఎందుకంటే మన కోరికలు ఎలా ఉంటాయి? మన కోరికలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే అనుకుందాం, లేకపోతే ప్రతి ఆదివారం బిర్యానీ తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ తెస్తావా తేవా? ఇదేంటండి? ఇది మన కోరిక, నాకు కావాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇలా మనం జనరల్గా అన్ని మనిషి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే, ప్రతిదీ ఏం కోరుకుంటాడండి మనిషి? నాకు ఇది కావాలి, ఆనందపడాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది ఉంటేనే నేను చేస్తాను అనే ఒక ఆలోచనతోటి వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి దేవుని యొక్క మనసులోకి వెళ్ళిపోతే, దావీదు గారికి ఏదో నాకు కావాలి అని ఏం అడగలేదండి. ఏమండి ఆయన ఇదిగో నువ్వు రాజుగా, నేను రాజుగా ఉండాలని అనుకుని ఏమైనా వచ్చాడు ఆయన? నేను రాజుగా జీవించాలని ఏమైనా అనుకున్నాడా సంకల్పంతో? ఎక్కడున్నాడు ఆయన? గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎక్కడ? బయట గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకున్న అతన్ని తీసుకొచ్చి ఏం చేశారు? నిలబెట్టారు. ఎవరి మీద నిలబెట్టారంటే,
నిలబెట్టారు. గొలియాతుని ఏం చేశాడు? ఎంత హైట్ అంట, ఆ గొర్రెలు కాసుకునే చిన్న పిల్లవాడు అంటే ఆ లెక్కల ప్రకారం మనం చదువుకున్నప్పుడు ఆ ఇయర్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ చిన్న అతన్ని వీళ్ళ సంతానంలోనే చిన్నోడు కదా, లాస్టోడు కదా. ఇప్పుడు గొర్రెలను ఖాతాకు పంపేశారు. అక్కడ ఉన్నారంటే ఏంటి? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఫ్యామిలీ అంతా యుద్ధంలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. ఈయన్ని ఎందుకు అక్కడ వదిలేశారు? వీడు చిన్నోడు, వీడిని తీసుకెళ్ళినా మనం వీడి వల్ల ఉపయోగం ఏమీ లేదు, వీడు వచ్చినా కానీ ఏమీ చేయలేడు అని అతన్ని వదిలేస్తే దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే అతనే కావాలి. ఆయన కోరుకుని తీసుకువచ్చి ఇదిగో ఇలా నిలబెట్టిన తర్వాత ఈయనకి ఎదురయ్యే సమస్యల్లో ఏం చేస్తున్నాడు? ఈయన కృతజ్ఞత. అడవిలోకి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ దేవుడు ఉంటాడు అన్నాడంటే, అడవిలోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయి మనం దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడేంటి, నన్ను అడవిలో పెట్టాడేంటి, మన మాటలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనల్ని సడన్గా ఎందుకు, ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వేడి ఉంది కదా, ఈ వేడిలో ఒకవేళ మనకి ఎందుకు వచ్చింది తిప్పలండి, అవసరం ఏముందండి అనే ఆలోచన వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది అక్కడ? అంతే కదా. దావీదు లాంటి మనసు లేదు మనకి, ఆయన లాంటి మనసు లేదు. ఆయనకి ఎలాంటి మనసు ఉందంట? సద్గుణం ఉందంట. ఆయనకు ఉన్నది సద్గుణం. ఈ సద్గుణంతో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకరిని ఎవరైనా అతని కొడుకే హింసించినా అతన్ని ఏమనట్లేదు ఈయన. అంటారా? మీరు అంటారా? పడని. ఇదే క్యారెక్టర్ మళ్ళీ ఎవరిలో చూస్తామంటే యేసుక్రీస్తు వారిలో చూస్తాం. ఇదే క్యారెక్టర్ మళ్ళీ ఎవరిలో చూస్తాం? యేసుక్రీస్తు వారిలో చూసింది పౌలు గారిలో చూస్తాం. అంటే క్యారెక్టర్లన్నీ కలిపి ఏంటంటే మనం అన్నీ కలుపుకుని ఆలోచిస్తే వీరిలో కొన్ని 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 గుణాలున్నా, ఏ ఆలోచనలతో ఉన్నా కానీ వీళ్ళందరూ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? కృతజ్ఞత తెలిపేవారిగా ఉన్నారు. ఇంక కిందకి వెళ్దామండి, కిందకి చదువుదాం. కీర్తనల గ్రంథం చదవండి. ఆయన కృప నిరంతరము ఉండును, కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును, మళ్ళీ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అంటున్నారండి. ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇప్పుడు భక్తులు కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఎందుకు చెప్పమంటున్నారండి ఇవన్నీ? ఇలాగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పమని చెప్తున్నారు? ఇప్పుడు ఇందాక వాక్య పట్టణాలన్నీ అవే. మీరు చదివిన వాక్య పట్టణాలన్నీ ఏం చదివారు మీరు? కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. ఎవరికి కృతజ్ఞత? దేవునికి. ఇప్పుడు అందరూ దేవునికి కృతజ్ఞత చెప్పేవారే ఉంటారంటే అందరూ కృతజ్ఞత చెప్పేవారే ఉంటారా? ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడికి చేయడానికి ఎన్ని అవరోధాలు వస్తాయో తెలుసా మీకు? వస్తాయా? రావా? వస్తాయి. ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయండి. ఎవరికి కృతజ్ఞత చెప్పుకోవడానికి చేస్తున్నాం మనం ఇది? దేవునికి. ఇప్పుడు మిమ్మల్ని ప్రతిసారి పిలిచావా? ఎందుకు పిలిచాం? కృతజ్ఞత అంటే మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి, మీ దయ మాకు కావాలి అనే కదంటే. ఇదే కదా ఉద్దేశం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా మనుషుల దయ ఉంది. అలా అని పౌలు గారికి కూడా మనుషుల దయ ఉంది. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. ఎవరితో కృతజ్ఞతాస్తులు చెప్పాలి? మనుషులతో కృతజ్ఞతాస్తులు చెప్పాలి. ఏమంటే నేను ఒక్కడనే చెప్పుకున్నాను అనుకో, నాకు చేసిన మేలు మనందరికీ చేస్తున్నారు కదండి మేలు. ఆయన ఫలానా వ్యక్తికి చేయలేదని ఏమైనా చెప్పగలుగుతారా? కానీ మనిషి ఏం చేస్తాడండి? లూకా సువార్తలో ఒక సందర్భం ఉంటుందండి. ఇందాక వాక్యపట్నం చేసుకున్నారు 17వ అధ్యాయం 11 నుంచి మనం చదవగలిగితే, ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా ఎంతమంది అంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ రోగం గురించి మాట్లాడుతున్నారు, కానీ మన ఇదివరకు ఏ రోగులు? ఆత్మరోగులు అండి. దేనికి? మన ఆత్మను మనం రక్షించుకునే వేలో లేం, మార్గంలో లేం. అంటే మనం ఏ రోగులం? ఆత్మరోగులు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏదన్నా చెయ్యి తెగిందా అయిపోద్ది, ఏమవుతుంది,
ఇంకా కొంతమంది చూడండి ఏదైనా రోగం వచ్చిందనుకో పర్లేదు లేదు తగ్గిపోద్ది అంటాడు, ట్యాబ్లెట్ వేయడు. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది అంటాడు. ఈ మాటలు వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ రోగానికి ఏం కావాలి? ట్యాబ్లెట్. జ్వరం వచ్చింది అనుకోండి, పారాసిటమాల్ వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాం కదండి. దగ్గు వస్తే దగ్గు సిరప్ తాగుతున్నాం. ఇలా ప్రతి మందు వాడుతుంటే మందును వాడొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ మందు కావాలి వాళ్ళకి? ఏ మందు కావాలి? బైబిల్లోనే రాసుందండి, ఆ మందే మాకు కావాలి, బైబిలే చెబుతుంటే మేమెందుకు దాన్ని వాడకుండా ఉంటాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదండి? ఇది వాస్తవం. ప్రతి ఆదివారం జరుగుతుంది క్రైస్తవుల ఇంట్లో. ఎక్కడంటే క్రైస్తవుల ఇంట్లో. బైబిల్ అక్కడికి వెళ్తే మిమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు అక్కడ. అరే నువ్వు మగోడు కదా ఏంటి? బైబిల్లోనే ఉంది కదా, బైబిల్లోనే ఉంది. అంటే మోసం చేయడానికి ఇది ప్రయత్నం అండి. అపవాది అవ్వాదాముల్ని అవ్వ దగ్గరికి వచ్చి ఎలాగైతే ప్రయత్నించిందో, అవ్వ దగ్గర ఒక మాట వదులుతుంది తెలుసా మీకు? అవ్వ దగ్గర అది నిజం చెప్పేస్తుంది, అబద్ధం కాదు, నిజం చెప్తుంది. మీరు దేవదూతల వలె, నేను దేవదూత, మీరు నాలా మారిపోతారని చెప్పింది అక్కడ. అలాగే వీళ్ళు కూడా ఏమని చెప్తారంటే, నువ్వు మగాడవి కదా, నువ్వు మగ జన్మ పుట్టలేదా, ఇలా మభ్యపెట్టి ఇదిగో బైబిల్లోనే రాసుందని ఒక వచనాన్ని చూపిస్తారు. ఇలా ఒక వచనాలు 2 వచనాలు చూసి మోసపోకూడదండి. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్. ఇలా ఒక వచనం 2 వచనాలు చూసి మోసపోతే ఎలా ఉంటుందంటే, ఇదే వచనాన్ని పట్టుకుని ఇదిగో నేను పట్టుకున్న వచనానికి ఇదే అర్థం అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే బైబిల్ 66 పుస్తకాలు రాయించి 66 పుస్తకాల్లో నేను నేర్చుకోలేనిది ఇదిగో ఉందని చదువుకోవడం నేర్చుకోవాలి, పరిశీలించడం నేర్చుకోవాలి. ఇలా ఎప్పుడైతే పరిశీలిస్తూ ఉన్నామో దేవుని యొక్క మనసు మనకు అర్థమైపోతుందంటే. ఏం చేశారు దావీదు గారు? ఏం రాశారు? మొట్టమొదట దీవారాత్రులు ధన్యుడు. అందుకనే చెప్పేస్తున్నాడు ఆయన, ప్రతిదానికి కృతజ్ఞత. అందుకనే చెప్పేస్తున్నాడండి ఆయన. ఇలా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతమంది వచ్చారు? మనం ఎంతమంది వచ్చాం? కోటాను కోట్లు. అవునా కదా? ఎలా వచ్చాం? ఆత్మరోగులుగా వచ్చాం. ఈ ఆత్మరోగులుగా ఇప్పుడు వీళ్ళని టాలీ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కుష్ఠరోగుల్ని మనల్ని టాలీ చేద్దాం. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ఆయన ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, ఎందుకంటే కుష్ఠరోగం వాళ్ళ దగ్గరికి రాకూడదు, ఓకేనా? కుష్ఠరోగం వాళ్ళ దగ్గరికి రాకూడదు. వాళ్ళకు కొద్దిగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండేయండి. యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేశారంటండి. రోగం ఉంటే కరుణించడం ఏంటంటే, రోగానికి కరుణించడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఒక క్యాన్సర్ కానీ లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఏమైనా, షుగర్ ఉందనుకోండి, షుగర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి అయ్యా మమ్మల్ని కరుణించండి అని అడుగుతామా? కరుణిస్తే పోతుందా? వీళ్ళు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ ఇతను కరుణిస్తున్నాడు, ఇతను కరుణామయుడు, ఇవన్నీ తెలుసుకుని ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఎంతమంది అండి? గుర్తుపెట్టుకోవాలి, 10 మంది వచ్చారు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఏం కనబరుచుకోమంటున్నారంటే, యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? పాత నిబంధనలో ఇంకా కొత్త నిబంధన ఎంటర్ అవ్వట్లేదు, ఇంకా రూపకల్పన జరుగుతుందండి. యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకొనడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైపోయారా? ఎందుకు వచ్చారు వీళ్ళు? నమ్మకంతో వచ్చారండి. ఇదిగో నేను ఇతని దగ్గరికి వెళ్తే రోగం పోతుంది, ఇదిగో నేను ఇతని దగ్గరికి వెళ్తే ఆత్మరోగం పోతుంది. కానీ ఈ 10 మంది వచ్చిన తర్వాత వీళ్ళ దారి మధ్యలోనే ఏమైందంటే శుద్ధులైపోయారు. వెళ్ళండి, కిందకి వెళ్ళండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడ్డాడు. పడిపోయాడు. ఇంకా ఎవరి దగ్గర? యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడిపోయాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏం కలిగిందండి? ఆయనకి స్వస్థత కలిగింది. ఎంతమంది వచ్చారు ఆయనకి? మళ్ళీ చదవండి. మళ్ళీ వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు
తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలి పడెను. వాడు ఏంటంటే ఇశ్రాయేలీడా, యూదుడా? కాదు, సమరయుడంట. సమరయులకి ఇశ్రాయేలీకి పడుతుందా? పడదు. ఎవరు వచ్చారు వెనక్కి కృతజ్ఞత చెప్పడానికి? సమరయుడు వచ్చాడు. ఇప్పుడు కిందకి వెళ్ళండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఆత్మరోగులు ఇంతమంది వచ్చేస్తున్నారు కదా నా దగ్గరికి, ఆత్మరోగులు చాలా మంది వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్తున్నారా? వాళ్ళు నాకు కృతజ్ఞత రేపు పొద్దున్న అడిగి ప్రశ్న ఇదినే అండి. ఆయన వస్తాడు కదా, ఆయన వస్తున్నాడు కదా. ఇదిగో కుడి వైపున ఉన్న వారందరూ ఆశీర్వదింపబడిన వారు అంటున్నారు కదా, ఎడం వైపున ఉన్న వారందరూ వీళ్ళని అడిగేది ఏంటి ప్రశ్న? ఎప్పుడు చెప్పావు నువ్వు నాకు కృతజ్ఞత? అంతే కదండి. అందులో ఉన్నాయి కదా, నేను వచ్చాను నాకు అన్నం పెట్టావా, నేను వచ్చాను నాకు వస్త్రం ఇచ్చావా, ఇవన్నీ అడుగుతాను అంటున్నారు కదా. ఇవి మాకెప్పుడు వచ్చారండి అని వాళ్ళు అంటారంటున్నారు కదా. ఇప్పుడు కృతజ్ఞత కూడా చాలామంది మనోళ్ళు కూడా ఎలా ఉంటారంటే అండి, పిల్లలు పుట్టలేదు అనుకుంటే, దేవుడు ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు చెప్పు. ఓకే, ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు భార్యాభర్తలు కూడా డ్యూటీ చేస్తున్నారు కదండి. భార్యాభర్తల మధ్య డ్యూటీ గొడవల్లో ఏదో గొడవ ఉంటుంది. క్రైస్తవులే భర్త ఏమైనా అన్నాడు అనుకోండి, భార్య ఏమంటుంది? ఛీ, నాకు దేవుడు ఏం చేశాడు, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఈయన ఎందుకు ఇచ్చాడు నాకు అని అనట్లేదా? జరగట్లేదా? ఇవి జరుగుతున్నాయి కదండి. ఇలాగే భర్త విషయంలో భార్య ఈ విధంగానే ఉంది, భార్య విషయంలో భర్త ఈ విధంగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ మరలా క్రైస్తవులే. ఇప్పుడు ప్రతి విషయంలో భక్తులు క్రైస్తవులు, వాళ్ళందరూ దేవుని నమ్మిన వాళ్ళే కదా. చెడు కలిగినా మంచి జరిగినా కృతజ్ఞత. యోబు గారి గురించి మీరు ఆలోచించారు కదండి. మీకు అందరికీ నేను కొత్తగా ఏం చెప్పవసరం లేదు. యోబు గారి గురించి మీకు తెలుసు కదా. భార్య వచ్చింది, ఏమన్నది? దేవుణ్ణి దూషించి నువ్వు మరణం అయిపో. దేవుణ్ణి దూషించడం ఎందుకంటే అవసరం ఏముంది? ఎందుకు ఇంకా నీ బతుకు చచ్చిపోవచ్చు కదా, చిల్ల పెంకులతో గోక్కుంటున్నావు అనొచ్చు కదా, ఆవిడ అనొచ్చు కదా. దేవుణ్ణి దూషించి చచ్చిపోమనడం ఏంటి? దేవుణ్ణి దూషిస్తే పాపం అండి. దేవునికి కృతజ్ఞత తెలుపుకోకపోతే పాపం. అంటే కృతజ్ఞత చెప్పకపోతే పాపమా? అవును. అందుకనే ఏమంటుంది అక్కడ భార్య వచ్చి, నువ్వు దేవుణ్ణి దూషించు, నువ్వు దేవుణ్ణి దూషించు, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో, నువ్వు చచ్చిపో. దేవుణ్ణి దూషించి చచ్చిపోతే ఏముండదు. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా అలాగే, కూడా ఆదాము అవ్వ దగ్గర కూడా అలాగే వచ్చింది. ఎవరో? సాతాను. అంటే ఇక్కడ భార్యలో సాతాను ప్రవేశిస్తుందా, భర్తలో సాతాను ప్రవేశిస్తుందా, నాలో సాతాను ప్రవేశిస్తాడా? ప్రవేశిస్తాడు. ఎప్పుడు? పేతురులో ప్రవేశించలేదంటే నాలో ప్రవేశించడా? ప్రవేశిస్తాడు. మరి నువ్వేం చేయాలి? నాలో ప్రవేశించాడు, నువ్వేం చేయాలి? నాలో ప్రవేశించాడు, మీరేం చేయాలి? ఏం చేస్తారండి? కొడతారా? ఏం చేస్తారు? శోధన సహించువాడు ధన్యుడు. ఏం చేయాలి ఇప్పుడు మీరు? సహించి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. చెప్పలేదంటే అయిపోయింది. ఇది చాలామందికి తెలియట్లేదండి. ఈ విషయాలు చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఈయన దగ్గరికి? 10 మందే. ఎంతోమంది అండి, కోటాను కోట్ల క్రైస్తవులు ఆయనతో మేలు పొంది ఆయనకి కృతజ్ఞత చెప్పేవారికి ఎవరున్నారు? ఇంట్లో గొడవ అయితే దేవుడు నాకేం చేశాడు, పిల్లలు పుట్టకపోతే దేవుడు నాకేం చేశాడు, జాబ్ రాకపోతే దేవుడు నాకేం చేశాడు, ఇదిగో సరైన ఆర్థికంగా ఏమైనా బలపడకపోతే దేవుడు నాకు ఏం చేశాడు. దేవుడు నిన్ను భూమి మీదకి పంపాడు కదయ్యా, నీ ప్రాణం నిలబెట్టాడు కదా, అందరికీ నీకు ఇచ్చినట్టు గాలి ఇస్తున్నాడు కదా, అందరికీ అన్ని వసతులు. ఏమండి, మనకి ఒక్కసారి అలా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే, గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, గాంధీ హాస్పిటల్కి అక్కడ ఎలా ఉంటారు పేషెంట్లు? ఇప్పుడు మీరు ఇలా రోడ్డు అంటూ వచ్చారు కదా, ఇక్కడ గాజుల రామారం ఈ చౌరస్తా ఫుట్బాత్ మీద కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు బైకుల మీద వస్తున్నారు,
ఆటోలో వస్తున్నారు, ఇంకా కారులో వస్తున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళు కనిపించారు కదా, ఆ కారులో కూర్చుని ఛీ నా బ్రతికేంటి అనుకున్నాం అనుకోండి, అంటే వాడికన్నా చెడిపోయిందా నీ బ్రతుకు? ఆలోచించారా? అంటే ఎప్పుడు మనకంటే పైనున్న వారిని చూసుకోవడం మనిషికి అలవాటైపోయింది. ఎప్పుడు నేను గొప్పగా ఉండాలనుకోవడం మనిషికి అలవాటైపోయింది. నేను దేవుని దాసుని అవ్వాలని అలవాటు అవ్వట్లేదు. నేను దేవునికి లోబడి ఉండాలని అలవాటు అవ్వట్లేదండి. ఏమండి, దావీదు గారిని ఎక్కడికి పంపేశారు? అడవిలో ఉన్నాడు కదా ఆయన, అడవిలో దాక్కున్నాడు కదా. వాళ్ళ స్నేహితుడు కొడుకు వస్తే ఏమంటాడు ఆయన? ఇక్కడే ఉండు నువ్వు, నీ కాపలా. ఎవరు కాపలా? దేవుడండి. అని ప్రతి విషయానికి దేవుడు 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 అని కొనియాడాడు తప్ప దేవుడు నాకేం చేశాడని ఎప్పుడు అనలేదండి. దేవుడు నాకు ఏం చేశాడని ఎప్పుడు అనలేదు. ఏం చేశాడని నేను కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. నా ప్రాణం నిలబెట్టాడని కృతజ్ఞత చెప్పాలి. ఏం చేశాడని నేను కృతజ్ఞత చెప్పాలి. ఇదిగో నన్ను ఈ రోజు ఇలా ఉంచాడని కృతజ్ఞత చెప్పాలి. ఇదండి మనిషి నేర్చుకోవాల్సి. నేను వెళ్తున్నాను, ప్రతి ఆదివారం వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకు సమృద్ధిగా అన్నీ బాగున్నాయి కాబట్టి నేను కృతజ్ఞత చెప్తాను. బాగుంటే చెప్తామంటే వీళ్ళు అలాగే చెప్పారా? పౌలు గారిని చూడండి ఏం చేస్తున్నారు, పౌలు గారు ఏం చేశారో చూడండి. ఇందాక చదువుకున్నారు కదా వాక్యపట్నం, ఒకసారి తీయండి. అపోస్తుల కార్యముల చదవండమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పైన 24వ వచనం చదవండి. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఏ స్థితిలో, చాలా జాగ్రత్తగా చూడండి. ఏ స్థితిలో ఉన్నారంటే చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి కనిపెట్టవలెనని చెరసాలకు వాళ్ళ అధిపతికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో వేసి త్రోసి వేయడానికి త్రోయడానికి చాలా తేడా ఉందండి. ఎలా తోసారంటే చూడండి, చదవండి. వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేశారంట. ఏంటంటే బోండా అంటే మన తిని బజ్జీ కాదు, ఓ ప్లేట్ బోండా తీసుకురావంట కదండి, అవి కాదు. పాత సినిమాల్లో చూస్తారు మీకు ఇలాగా. ఒక విలన్ ఎవరన్నా వచ్చారనుకో, ఆడికి ఇక్కడి నుంచి ఇక్కడికి వెనకాల ఇలా సంఖ్యలు వేసి పైనుంచి ఇలా వేసి, మీకు గేదెలు కడతారు చూసారా కింద నడవకుండా, అలాగా చైన్ వేసి మధ్యలో ఎంత గుండ్రాయి ఎడతారండి. మీకు పాత సినిమాలు ఏమైనా ఉంటే అందులో మీకు చూపిస్తారు. అంటే సినిమాలు చూడమని చెప్పట్లేదండి, మళ్ళీ అపార్థం చేసుకున్నారు. ఓకే, ఆ పాత సినిమాలు అంటే మనం అవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా, అవునా కదండి? అందుకనే మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా? అంటే బోండా వేశారంట. అంటే ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇప్పుడు మనము ఈ టైంలో కృతజ్ఞత చెప్తామంటే ఈ పలంగా ఎవరన్నా టక్కుమని వచ్చి, పోలీసులు ఇద్దరు వచ్చి ఇదిగో ఎవరినన్నా అంటే అలా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎవడీడు, ఎందుకు వచ్చాడు, దీనికి ఎంక్వైరీ, ఎమ్మెల్యేకి ఎంపీ ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటే దేవునికి కృతజ్ఞత చెప్తారా? చూసారా మనిషి యొక్క సైకాలజీ ఇది ఎలా మార్చిందంటే దెయ్యం. ఇదిగో మనిషి నాకేదైనా మంచి జరిగితేనే నేను కృతజ్ఞత చెప్పాలనే విధంగా మారిపోయాడు. మనిషి నాకేదైనా లాభం వస్తేనే కృతజ్ఞత చెప్పాలన్నట్టుగా మారిపోయాడు. నాకు జాబ్ వస్తేనే కృతజ్ఞత. ఏమంటే జాబ్ వచ్చిన తర్వాత దేవునిలో బ్రతుకుతాడా? బ్రతకడు. ఏమంటే నేను బైబిల్ నేర్చుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారంటే, ప్రయత్నిస్తున్నారా? నాకు వాక్యం రావాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నించట్లేదు. అంటే దేవుణ్ణి చూడాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? లేదే. దేవుణ్ణి చూడాలని కూడా ప్రయత్నించటం లేదు. ఇది వరకు ఆదాము దేవునితో నడిచాడు కదా, చాలా మంది దేవునితో నడిచారు కదా. ఇప్పుడు క్రైస్తవులు దేవునితో నడుస్తున్నారా? ముగించేసుకుందా అండి. నేను అడిగిన ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా? నేను దేవునితో నడుస్తున్నాను అనేవారు చేయొద్దండి. మూడోసారి అడగల ఏంటి? పోనే ముచ్చటగా
ఏంటది ఏదో ఉంటాయి కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇలాగా. మళ్ళీ ముచ్చటగా నేను దేవునితో నడుస్తున్నాను అనేవారు చేయొద్దండి. ఏంటి ఎవరు లేరా? ఓకే, ఇంకా ఎవరైనా ఏమని చెప్తారండి? ముగించేసుకోండి దీంతో. ఇంకా లాస్ట్ రిఫరెన్స్, ఎవరైనా నేను దేవునితో నడుస్తున్నాను ఏమంటే ఎవరైనా చెప్తారా? నేను దేవునితో నడుస్తున్నానని ఎవరు చెప్పలేరండి. ఇది ఆ రోజు ప్రతి చల్లపూట దేవుడు వచ్చేసాడు కదా మీ దగ్గరికి, దేవుడు వచ్చేసి మాట్లాడుతున్నాడు కదా, అవ్వ ఆదాముతో మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ రోజు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం మాట్లాడటం లేదా? మనం మాట్లాడలేమా? మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? మాట్లాడచ్చు. ఎలా వస్తారు? తీయండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు మీరు దేవునితో నడవాలంటే మీరు దేవునితో నడుస్తున్నారు. ఇప్పుడు వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునితో నడుస్తున్నారు. వాక్యమే కదా మనం చదువుకునేది. ఏమన్నా చదువుకుంటున్నావా? చందమామ కథలు ఏమన్నా కాదు కదా. అంటే వాక్యముతో నువ్వు నడిస్తే ఎవరితో నడిచినట్టు? దేవునితో నడిచినట్టు. అందుకనే ప్రకటన గ్రంథం వెళ్ళేసరికి ఏమంటాడు? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు మీరు భుజించుదురు. ఎక్కడో ఏదేను తోటలో పోయింది ఆ జీవవృక్షం. 2 ఖడ్గజ్వాలను నిలబెట్టేశారు. ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క జీవ ఫలాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి? సంఘంలో దొరుకుతున్నాయండి. ఇవే జీవ ఫలాలు. యేసుక్రీస్తు వారే జీవం గలవాడు, మిమ్మల్ని జీవింపజేసేవాడు. ఆయనకు ఉన్న నామమే వాక్యం. మీరు వాక్యంతో నడిస్తే ఎవరితో నడిచినట్టంటే? మీరు వాక్యంలో ఉన్న చూపి ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? దేవునికి. మీ దగ్గర వాక్యం ఉందని కృతజ్ఞత చెప్పాలంటే ఏముందని చెప్పాలి? డబ్బు ఉందని కాదు, ఎందుకు పనికిరాదు. అందం ఉందని కాదు, ఎందుకు పనికిరాదు. అర్థమైందండి? ఏ ఉన్నా ఈ లోకంలో ఎందుకు పనికిరాదు. రాసుకోండి కావాలంటే మీ బైబిల్లో. వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంటేనే అది నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వాక్యం నేను నేర్చుకున్నానని కృతజ్ఞత చెప్పగలిగేలా ఉండాలి. అదండి ఈరోజు క్రైస్తవుడు చేయవలసిన పని. ఏదో నాకు అది కలిగింది ఇది కలిగిందని కాదు కృతజ్ఞత చెప్పుకోవడం. వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకున్నారా? అప్పుడు దేవునికి దేవా నీకు కృతజ్ఞత, దేవా నీకు కృతజ్ఞత. ఇదండి క్రైస్తవుడు చేయవలసిన పని. నాకు అది రాలేదు, ఇది రాలేదు, అది కాదు, ఇది కాదు అని ఇలా కాదండి. ఓకేనా? ప్రార్థన చేసుకుని చిన్న కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం చేసుకుని భోజనం చేసుకుని వెళ్ళిపోదు. ప్రార్థన చేసుకుందాం అండి. తండ్రి, ఇదిగో మమ్మల్ని ఇలా నిలబెట్టినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెప్పుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ పిల్లలు ఎంతో మంది మీ వాక్యం, మీ మాటలు విన్నారు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మీకు కృతజ్ఞత తెలుపుకునేవారిగా మేము ఉండాలని మాకు తెలియజేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మరి ఇక్కడ ఉన్న మీ పిల్లలందరూ వాక్యం వినడానికి వచ్చారు. మరి అలాగే వారికి మీకు ఎలాంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నారు, ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చి మరి వారందరినీ జ్ఞానంతో నింపమని, మీకోసం ఉన్నతంగా బ్రతికి మరి మీరున్న లోకాలు చేరే అవకాశాన్ని మాకు కల్పిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. దయచేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. ఇక్కడ జగదిరిగుట్టలో మేము కొంతమంది సంఘంగా స్టార్ట్ అయ్యి ఒక 20 మంది కూడుకుంటామండి. జగదిరిగుట్ట మహేష్ గారు వెళ్ళే చర్చిలో మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక 2-3 నెలలు అనుకుంటా అక్కడ ఉన్నాము. తర్వాత ఇక్కడికి రెంట్ పర్పస్ అని అడగడానికి వచ్చినప్పుడు మరి రత్నవణి గారు, శ్రీలత గారు వీళ్ళు ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగిందండి. ఈ స్థలం ఇలా లేదు అంటే మీకు ఫోటోలు ఉంటే చూపిద్దు. ఈ 4 పిల్లర్సే ఉన్నాయి, పిల్లర్ స్పేస్ ఉన్నాయి. తర్వాత దీన్ని ఇలా తయారు చేయడానికి మాకు ఎంతో సహకరించారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము రెంట్ ఇస్తామంటే వద్దన్నారంటే. మేము రెంట్ పర్పసే అడిగాము, కానీ ఇస్తామంటే వద్దన్నారు. లేదులే అని మంత్లీ మెయింటెనెన్స్ 1000 రూపాయలు తీసుకోండి, ఎందుకంటే కరెంటు బిల్లు ఇవన్నీ కాలుతాయి కదా. అలా అని మేము ఉత్తినేమి వదిలేయకుండా ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ మరి ఆరాధన నడిపించుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు చేసిన మేలుల విషయమై మరి కృతజ్ఞత కూడికగా ఇది పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలంటే, ఓకేనా? మీరందరూ మరి మా సంఘం గురించి, నా గురించి ప్రార్థించి మీ అందరూ
ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. చిన్న కార్యక్రమం, ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాం. నాకు చేసిన హెల్ప్ గురించి నా వారికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి కాబట్టి చిన్న సన్మాన కార్యక్రమం అండి. దయచేసి మీరు దీన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఒక్క నిమిషం. మొదటిగా మరి రత్నవన్య శ్రీలత గారు వాళ్ళిద్దరూ వచ్చినట్లయితే వారిని సాల్వాతో సన్మానిస్తామండి. నేను వాసవి నేను వారిద్దరిని సన్మానించడానికి మరి సిద్ధపడ్డాము. సైడ్కి వచ్చి మరి రత్నవన్య శ్రీలత గారు మరి స్టేజ్ దగ్గరికి రా. ఒకవేళ మీరు వేరే విధంగా ఉంటాయి, ఓకేనా? తీస్తున్నా